అదే ఇప్పుడు డ్రింక్ కావాలా నువ్వు కావాలంటే నాకు డ్రింకే కావాలంట. ఏమన్నా లవ్ చేసావా? నేనా? గట్టిగా మాట్లాడాలి. చేసాను ఒకప్పుడు. ఇప్పుడు నన్ను చాలా నెతికాను. మా మమ్మీ కూడా మాట్లాడలేదు ఇప్పటికి వచ్చి. ఎలా ఉంది కూడా నాకు ఇప్పటికీ తెలియదు. ఎలా ఉంది కూడా నాకు ఇప్పటికీ తెలియదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి విజిత్. గాయస్, వీడియో అయితే చాలా బాగుంటుంది. నేనైతే చెప్పను, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తూ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకూడదు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటిదంటే, నేను చేసిన వీడియోస్ మీకు త్వరగా రావాలి అంటే పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, తప్పన ఒకసారి గంట సింబల్ నొక్కేయండి. అలాగే మీకు తెలిసిన ఒక ఫ్రెండ్స్ కానీ గ్రూపులు ఉంటాయి కదా, సరదా గ్రూపులు, తప్పన ఒకటి షేర్ చేసేయండి, సరేనా? హాయ్, నా పేరేం పేరు? సాయి. సాయి విజిత్. నీ పేరేం పేరు? మర్చిపోయాను. అనన్య. గట్టిగా అనిపించట్లేదు. అనన్య. అనన్య. అనన్య అది కాదు, కానీ నువ్వు ఫస్టే నవ్వి నన్ను ఏదేదో చేసేస్తున్నాను అన్నావు. నేనేం చేస్తున్నాను? అదే ఫస్ట్ నవ్వుతూనే నాకు స్టార్టింగ్ చేసావు. ఇంకా ఎండింగ్ వరకు ఇంకెలా ఉంటాను ఏంటో నాకైతే తెలియదు. కానీ తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్నావా? తిని పెడతావా? రా మా ఇంటికి. తిని పెడతావా? తినిపిస్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, దాన్ని ఇంకొక దగ్గరికి వేసుకో. కొంచెం కరెంట్ సరిగ్గా అందట్లేదు. అలా కదా అనన్య? ఏంటి అనన్య? అనన్య భీమవరం. అనన్య భీమవరం. ఒక మాట చెప్పు, నీకు అసలు ఏం చెప్తాను చూడు. అంటే నార్మల్గా ఏం కాదు, కానీ నా మనసులో మాట చెప్తున్నా. చెప్పు. అంటే ఫోటోలో కంటే బయట చాలా అంటే చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటిదంటే, చెప్పవచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ చెప్పు. చెప్పు. నవ్వొద్దు, నీకు ఐలవ్ అయితే చెప్పను. నవ్వొద్దు, నీకు ఐలవ్ అయితే చెప్పను. కానీ ఇంకోటి అలాగే ఏంటిదంటే, ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పాలనిపించింది, ఇందాక చెప్పబుద్ధి కాలేదు నాకు. అయ్యో, మరి నువ్వు ఓకే చేస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎవరికి నేను ప్రపోజ్ అనేది ఎవరికీ చేయలేదు. ఫస్ట్ టైం నీకే కాలితే అడుగు. చాలామంది నీకు తెలిసి ఉంటే కూడా అడుగు, ఎవరినైనా సరే. ఫస్ట్ పొట్టు ప్రపోజ్ చేసింది నీకే, ఓకేనా? నువ్వు నవ్వి నన్నేమో ఏదేదో చేసేస్తున్నావు. నేనేం చేస్తున్నాను? అలా కాదు, కానీ ఏమన్నా లవ్ చేసావా? నేనా? గట్టిగా మాట్లాడాలి. చేసాను ఒకప్పుడు. ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను. సరే సరే, నిజమేనా? చూద్దాం. సాయి గడికి మంచి రోజులు వచ్చినాయిరా. ఓకే సరే. ఇంట్లో మీ అమ్మ అంతా బాగానే ఉన్నారు? బాగున్నారు. అలా కాదు, కానీ కరెక్ట్గా చెప్తున్నా. ఇవన్నీ కాదు, కరెక్ట్గా అడుగుతున్నా. నువ్వు ఇబ్బంది లేకుండా ఉంటే చెప్పు, ఇబ్బంది ఉంటే చెప్పొద్దు, చెప్తా. ఓకేనా? అంటే నువ్వు నీ లైఫ్లో జరిగిన కొన్ని ఎమోషనల్ కానీ ఉంటాయి కదా, ఎవరేం చూస్తున్నారు ఏం పట్టించుకోకు. నీది నువ్వు బాధ అయినా సొంత ఫస్ట్ నువ్వు నాకు చెప్పే, ఓకేనా? ఏమైనా ఉన్నాయి అలాగా బాగా నీ మనసుకు పెయిన్ కలిగించింది ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ ఫ్యామిలీ అయినా సరే, నువ్వు లవ్ చేసిన ఆ రిలేషన్లో అయినా సరే, నీ అనుకున్న ఎవరు ఉంటారు కదా, అలా ఎప్పుడేం జరిగిందా? జరిగింది. అంటే పేరు చెప్పొద్దు. పోనీ లవ్ విషయం అంటావా, పేరెంట్స్ విషయం అంటావా? నీకేది బాగా ఎక్కువ బాధ కలిగింది? నాకా? మా మమ్మీ దాంట్లో. మమ్మీ దాంట్లో బాధ కలిగిందా? ఓకే ఓకే. అంటే ఏమైంది అసలు? ఇప్పటికి వచ్చి నేను ఇలా వచ్చాక మా మమ్మీని ఇప్పటి వరకు చూడలేదు. నిజమా? నిజం. దేవుడి దేవన ఉన్నమాట చెప్తాను. అంటే మీ సనా కూడా మీకేమవుతుంది? సనా అత్తే అవుతుంది. అత్త. మీ సనా కూడా ఇలాగే
పాపం ఉన్నమాట చెప్పాలంటే మా అమ్మ విషయంలో చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. దేవుడి దేవల్ల పోనీ ఇప్పుడు పర్లేదు, వాళ్ళ అమ్మగారిని కలుసుకుంది. నువ్వు కూడా నా మనస్ఫూర్తి చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నాను, నువ్వు మీ ఫ్యామిలీతో కూడా మంచి కలుసుకోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటిదంటే అసలు మీ అమ్మ విషయంలో బాధ కలిగింది అన్నావు కదా, అది ఎలాంటిది అసలు ఏంటి చిన్న విషయంలో? మా మమ్మీ నెంబర్ దొరకలేదు. మా మమ్మీ గురించి చాలా అంటే చాలా ఎతికాను. నా చిన్న వయసులో మా మమ్మీ మా డాడీ విడిపోయారు. దానివల్ల నేను చాలా అంటే చాలా నెతికాను. మా మమ్మీ కూడా మాట్లాడలేదు ఇప్పటికి వచ్చి. ఎలా ఉందో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక 10 years నుంచి నాకు ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు. అవునా? కనీసం గుర్తుకుందా? నార్మల్గా ఏమో మనిషి చూస్తే గుర్తుపట్టొచ్చేమో. అంటే నీకు కనీసం ఐడియా లేదా? ఐడియా లేదు. ఒక ఫోటో కూడా లేదు ప్రజెంట్. ఇప్పుడు మీరు ఫాదర్ మీ నాన్నగారు? ఫాదర్ డైలీ ఫోన్ చేస్తారు. ఓకే పర్లేదు, వెరీ గుడ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. ఇంకోటి అడిగితే మర్చిపోయాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మాట చెప్పనా? నాకు అంటే ఇంతవరకు నేను గట్టిగా డ్రింకింగ్ తాగేటోడిని. అవును, వీడియోస్లో కూడా చూసా. అదే ఇప్పుడు డ్రింక్ కావాలా, నువ్వు కావాలంటే నాకు డ్రింకే కావాలంట. ఏ డ్రింక్ కంటే నేను బాగాలేదా? అలాగని కాదు, దానికన్నా నువ్వు ఇంకా మొత్తెక్కిచ్చేస్తావు, మీకు నేనేం చేయను. అయ్యో, మరి అందుకే నాకు డ్రింక్ మీదే కొంచెం కావాలి నాకు. ఓకే అనన్య, ఏంటి అనన్య. ఇంకా సరే మీ అమ్మాల గురించి చెప్పావు కదా, మీ ఫ్యామిలీ గురించి చెప్పావు. కొన్ని దేవుడి దేవ వల్ల మీ అమ్మగారు నీకు కనిపించి నీతో మాట్లాడి ఒక బాండ్ని చెప్పుకుంటే చాలా చాలా అందరికన్నా ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. నీకన్నా నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. ఈ సొసైటీలో లవ్ చేయొచ్చా చేయకూడదంటే అందరూ ఒకలా ఉండరు కదా. అది నిజమే. అంటే నీకు ఒపీనియన్ ఉంటుంది కదా. చేయకూడదు లవ్ అనేది వద్దు అంతేనా? అంతే. సింగిల్ కింగులం తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలే. ఓకే, మన వాళ్ళు కూడా లవ్ అనేది వద్దని చెప్పి వద్దు, నాకు లవ్ అనేది ఏమి వద్దు. సింగిల్ కింగులం అయ్యో పాపం చూడే పాప. మంచిగా ఫ్రెండ్స్తో, నా స్కూల్ ఫ్రెండ్స్ మాట్లాడతారు, కాలేజీ ఫ్రెండ్స్ మాట్లాడతారు, అందరూ బాగా మాట్లాడతారు నాతో. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చావు కదా, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నీకు ఎప్పుడైనా ఒక ఎమోషనల్ లాంటిదేనా, అంటే నీకు బాధాకరం నుంచి ఒక ఉంటుంది కదా గట్టిగా, కొన్ని మంది చాలామంది అంటే చాలామంది ఏడిపిస్తారు కదా, నీకు ఎప్పుడు అలా జరిగిందా? అవన్నీ జరిగిలే, మా సొంత బాబాయ్ వాళ్ళ విషయంలో జరిగింది. ఓకే సరే. ఇంట్లోకి రానివ్వకుండా రావద్దు అనడం వల్ల పెద్దగా అయింది. అది చాలా అంటే చాలా పెద్దగా అయింది. అలా ఏదే పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా. మంచి చిల్ అవుతున్నావా? బాగా చిల్ అవుతున్నా. గాయస్ చూసారు కదా, ఏమైతే మామూలు చిల్ అవుతుందంటే మంచి చిల్ అవుతుందంట. అలాగే ఇంకోటి ఏంటిదంటే దేవుడి దయ వల్ల వీళ్ళ మమ్మీ వీళ్ళతో అంటే ఇవి కనిపించి మాట్లాడితే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మన వాళ్ళు కూడా చాలా అంటే అంతేనా? అంతే. మా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక్కసారి మా వాళ్ళ గురించి హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి విజిత్ యూట్యూబ్ ఛానల్. నాది కూడా సబ్జెక్ట్ చేసుకోండి. ఏంటి చెప్పు. అనన్య భీమవరం. అది మరి నాకు చెప్పమా, మరి మీ ఫ్యాన్స్ కి నువ్వు చెప్పేసావు కదా, ఇంకెందుకు నువ్వు చెప్తే అది ఒక అర్థం ఉంటుంది. అయ్యో, సాయిన్ కూడా సబ్జెక్ట్ అదేంటి నాకంటే అంటారు. సాయిన్ కూడా సబ్జెక్ట్ అదేంటి నాకంటే
సాయి కూడా ఫాలో చేయండి యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. లవ్ యూ ఫ్రెండ్గా. లవ్ యూ టూ. ఓకే.